అమృత్ పథకం ద్వారా ప్రతి మున్సిపాలిటీ కూడా నిధులు వచ్చినట్టుగానే నారాయణపేట మున్సిపాలిటీకి కూడా అమృత్ పథకం ద్వారా నిధులు శాంక్షన్ అయినాయి. పట్టణంలో ఉన్నటువంటి ఇది ఫేజ్ 1 కంటిన్యూస్ గా అమృత్ పథకం కింద నిధులు ఈ పట్టణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే వరకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా అమృత్ కింద నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైంది. మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి 7 మంది మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నరేంద్ర మోదీ గారు మళ్ళొకసారి ప్రధానమంత్రి కావాలని, 3వసారి ప్రధానమంత్రిగా వారే ఉండాలని, వారందరూ నన్ను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన నన్ను ఆశీర్వదించి ఇక్కడ పార్లమెంటు సభ్యురాలుగా నన్ను గెలిపించారు. కాబట్టి నేను వారిని అందరినీ కోరుతా ఉన్నా, నాకు ఒక బాధ్యతను మీరు అందరూ ఇచ్చినటువంటి నేపథ్యంలో నేను కూడా ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించాలనేటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో మన మున్సిపాలిటీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే ఈ ప్రాంత పార్లమెంటు సభ్యురాలిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి పూర్తిగా చేస్తాను. కాబట్టి మీరందరూ అవకాశాన్ని నారాయణపేటలో కానీ, మక్తల్లో కానీ, ఇటు కోస్గిలో కానీ, మద్దూరులో కానీ, అటు అమర్చింతలో కానీ, ఆత్మకూరులో కానీ, ఇటు కొడంగల్లో కానీ, అటు మహబూబ్ నగర్లో కానీ, దేవరకద్రలో కానీ, భూత్పూర్లో కానీ, షాద్నగర్లో కానీ, కొత్తకోటలో కానీ, వనపర్తిలో కానీ, పెబ్బేల్లో కానీ, గద్వాల్లో కానీ, ఐజలో కానీ, అలంపూర్లో కానీ, వడ్డేపల్లి అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా అటు నాగరికందులు కావచ్చు, అదేవిధంగా కొల్లాపూర్ కావచ్చు, అటు అచ్చంపేట కావచ్చు, అటు ఆమన్గల్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అట్లా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఈరోజు ప్రజలు ఆదరించి భారతీయ జనతా పార్టీకి మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయాన్ని అందించండి అని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఓటర్స్ ని ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటరు నేను విన్నపం చేస్తా ఉన్నా.